Hello students, welcome to my class. Today I am going to give you very most top 45 very short answer question for 2 marks at least for the intermediate first year physics. Okay, this class is for intermediate first year physics. ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి వెరీ మోస్ట్ 2 మార్క్స్ ఇట్ లిస్ట్ ఓకే 2 మార్క్స్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు చాప్టర్ వైజ్ ఓకే మీకు ఈరోజు క్వశ్చన్స్ ఇవ్వబోతా ఉన్నా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినండి. సో దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఐపీఈ ఎగ్జామినేషన్ పర్పస్. ఓకే, సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సంబంధించి ఓకే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ 2 మార్క్స్ మోస్ట్ రిపీటెడ్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ ఐ వుడ్ లైక్ టు ప్రొజెక్ట్ టుడే. లెట్ us go through the one by one. సో దానికి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ను ఇంకా గ్రోత్ చేయండి. సో దట్ మీరు ఎంత కామెంట్ చేస్తే నేను అంత చాలా ఇంట్రెస్ట్గా నేను కొత్త కొత్త టాపిక్స్ ఇంపార్టెంట్స్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us go through the one by one. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫిజికల్ వరల్డ్. ఓకే, ఇందులో నుంచి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అందులో మనకి ఇక్కడ 4 ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. సో వాట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్? వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? వాట్ ఈస్ ఫిజిక్స్ అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్? ఇవి 4 క్వశ్చన్స్ చాలా రిపీటెడ్ రెగ్యులర్గా అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక 2-3 ఉంటాయి, మొత్తం టోటల్గా 5 ఉంటాయి, ఇంకా ఎక్సెస్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కానీ అంత ఎక్కువగా ఎప్పుడు అడగలే, ఇవి రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ నాన్న. రైట్, సెకండ్ చాప్టరు 2 మార్క్స్ క్వశ్చన్, ఇందులో ఒకటి వస్తుంది. సో డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ మోస్ట్ రిపీటెడ్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ రిపీటెడ్ అండ్ హౌ కెన్ సిస్టమేటిక్ ఎర్రర్స్ బీ మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్ ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులర్ అండ్ రిపీటెడ్. Why do we have different units for the same physical quantity? సేమ్ ఫిజికల్ క్వాంటిటీకి ఓకే ఎందుకు మనకు డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి అనేది కూడా చాలా చాలా రెగ్యులర్ అండ్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. సో నెక్స్ట్ థర్డ్ చాప్టర్ నుంచి మనం చూస్తే ఎటువంటి 2 మార్క్స్ రాదు. 4th చాప్టర్ చూద్దాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్ ఉంటుంది నాన్న. ఇందులో ఓకే 2 మార్క్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. రిమెంబర్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం, నాట్ క్వశ్చన్. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఖచ్చితంగా 4th చాప్టర్ మోషన్ ఇన్ అ ప్లేన్ నుంచి వస్తుంది. అది ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ఓకే వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ వెక్టార్ ఏ బార్ విత్ ఎక్స్ యాక్సిస్. ఇది చాలా జస్ట్ 3 స్టెప్స్ ఉంటుంది నాన్న, 3 స్టెప్స్ ఉంటుంది ఓకే ప్రాబ్లమ్. నెక్స్ట్ మన వీడియోలో సో ఆల్ ద 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ వీ కెన్ understand easily. So next question, when 2 right angle vectors of magnitudes 7 units and 24 units combine, what is the magnitude of the resultant? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ అనే ఫార్ములా ఉంటుంది. r ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ p² ప్లస్ q² ప్లస్ ఓకే 2pq cos θ. దాని బేస్ మీకల్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ యాంగిల్ కాబట్టి θ ఈజ్ ఈక్వల్ 90 తీసుకొని ఓకే p7 అండ్ q24 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. 11th క్వశ్చన్ చూస్తే 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 units and 5 units at 60 degrees with each other what is the magnitude of the resultant vector or resultant vector? ఇవి రెండు సేమ్ ఫార్ములా. ఒక 5 units ఇచ్చిండు, ఇక్కడ 3 units ఇచ్చిండు, θ ఈజ్ ఈక్వల్స్ ఇచ్చిండు, ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ p ఈజ్ ఈక్వల్స్ 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 14k క్యాప్ ఓకే దెన్ అండ్ q బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 10k క్యాప్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p బార్ ప్లస్ q బార్. ఓకే, ప్లేస్ చేసేయాలి నాన్న, వెరీ సింపుల్, ప్లేస్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మోషన్ ఇన్ ఏ ప్లేన్. లాస్ ఆఫ్ మోషన్ నుంచి, లాస్ ఆఫ్ మోషన్ అంటే ఎంత చాప్టరు? ఎస్ కరెక్ట్, 5th చాప్టర్ నాన్న, వెరీ గుడ్. 5th చాప్టర్ నుంచి ఎస్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ మనం చూస్తే ఓకే 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఒక 10-12 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నేను జస్ట్ 5 or 6 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్గా నేను చూపిస్తా ఉన్నా, చూడండి జాగ్రత్తగా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్,
when a bullet is fired from a gun, the gun gives a kick in the backward direction. Explain. Okay, ఎందుకు అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ నుంచి మనం బేస్ అవుతుంది. సో ఇఫ్ ఎ బాంబ్ at rest explodes into two pieces, the pieces must travel in opposite direction. Explains. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఇది కూడా అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ నుంచే ఉంటుంది. సో వై డస్ ద కార్ విత్ ఏ ఫ్లాటెడ్ టైర్ స్టాప్ సూనర్ దెన్ ద వన్స్ విత్ ద ఇన్ఫ్లాటెడ్ టైర్స్? ఓకే, ఇది ఫ్రిక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్స్ హ్యాస్ టు ఎగ్జర్ట్ a greater force during the start of the motion than later. Explain. So this is also very important. It is static friction మీద బేస్ అయి ఉంటుంది. And what happens to the coefficient of friction if weight of the body is doubled? ఓకే, వెయిట్ ఆఫ్ ది బాడీ డబుల్ అయితే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది అనేది ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈజ్ ఇనర్షియా? వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? ఓకే, ఇనర్షియా డెఫినేషన్ రాసేసి సో మాస్ మెజర్ ద ఇనర్షియా అని రాసేస్తే అయిపోతుంది. వాట్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటే మాస్ మెజర్ ఆఫ్ ఇనర్షియా, మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా రాస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఓకే 2 marks క్వశ్చన్స్ ఫ్రమ్ ది లాస్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ చూస్తారేనా మనకు ఇక్కడ చూస్తే ఓకే, సో మనకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటర్ మోషన్. దిస్ ఈజ్ 7th చాప్టర్ కదా నాన్న, 6th నుంచి రాదు 2 marks క్వశ్చన్. 7th నుండి చూస్తే, is it necessary that a mass should be present at center of mass of any system? Yes. Okay, so ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. what can't open, we cannot open or close the door by applying force at hinges. Why? Okay, so ఇది టార్క్ మీద బేస్ అయినటువంటి ఓకే క్వశ్చన్, very important. By spinning eggs on a tabletop, how will you distinguish a hard boiled egg from a raw egg? Okay, so this is also based on the moment of inertia and base ayi untadi. So law of conservation of okay angular moment, linear momentum మీద బేస్ అయి ఉంటుంది. సో why are spokes provided in a bicycle wheel? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో 2 marks క్వశ్చన్ మాత్రమే వస్తుంది, 2 marks క్వశ్చన్. సో ఎంపీ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మనకు చూస్తే ఓకే ఇందులో మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది నాన్న ఫ్లూయిడ్స్లో. ఇది 11th చాప్టర్ కదా నాన్న, 11th చాప్టర్లో మనకు ఒక సోప్ బబుల్ పైన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? సో 2 marks క్వశ్చన్ వస్తుంది అండ్ 2 marks ప్రాబ్లం కూడా వస్తుంది. రిమెంబర్, ఇందులో నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, 2 marks క్వశ్చన్స్. ఓకే, రైట్. వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్? డ్రాప్స్ బబుల్స్ ఎందుకు స్పెరికల్లో ఉంటాయి? ఓకే, సర్ఫేస్ టెన్షన్ అదే బేస్ మీద ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్? ఓకే, కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ అని. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అనేది మనం రాయాలి. బెర్నౌలీ ప్రిన్సిపల్ సంబంధించి క్వశ్చన్ ఇది. సో డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్? విస్కాసిటీ డిఫైన్ చేసేసి యూనిట్స్ డైమెన్షన్ రాస్తే అయిపోతుంది నాన్న. సో వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇది సర్ఫేస్ టెన్షన్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్. ఓకే, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ డిఫరెంట్ ఫర్ ది డిఫరెంట్ ఫ్లూయిడ్స్. ఓకే, సో వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? ఓకే, ఇది ఫ్లూయిడ్ మీద డిఫరెంట్ ఉంటుంది. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి టాపిక్. ఓకే, దాంట్లో మనం క్లియర్, ఇది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి నాన్న, రైట్. సో గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. ఓకే, ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్ అని ఉంటుంది. దట్ ఈస్ మనకు అదే సర్ఫేస్ టెన్షన్ మీద సో మనకు ప్రాబ్లం ఇది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్. ఓకే, రైట్. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ సోప్ బబుల్ ఇన్ ఎయిర్. సోప్ బబుల్ ఇన్ ఎయిర్, సోప్ బబుల్ ఇన్ ఎయిర్, దీని ఫార్ములా దిస్ ఇస్ వాట్ 2T/2 and okay, and this is okay, this is 2T by and this is 4T by. ఓకే, సో మనకి ఇక్కడ 2T 40 అంటే ఎందుకంటే ఇక్కడ సోప్ బబుల్కు 2 సర్ఫేస్ ఉంటాయి కాబట్టి 40.
Okay, so pressure is equals to, so 2T by length something ఇది వస్తుంది కదా, సారీ okay no, that is sorry, this is okay, excess pressure in a liquid is 2T by R కదా. Okay, this is 4T by R. Okay, so వీటిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ లెట్ us see థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మనకు సో 12 చాప్టర్ నాన్న, ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఇంకోటి కూడా 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ చూద్దాం నాన్న. డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. ఇట్స్ వెరీ కామన్ అండ్ రిపీటెడ్. వై గ్యాప్స్ ఆర్ ప్రొవైడెడ్ బిట్వీన్ రైల్స్ అనే రైల్వే ట్రాక్. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండ్రు. ఓకే, వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్. వై? ఓకే, సో ఫర్ ది కన్వెన్షన్ ప్రాసెస్ పర్పస్ అని ఉంటుంది. ఓకే, అండ్ వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ అంటే లీనియర్, దట్ ఈస్ వాట్ ఇది వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ ద రైల్స్ అండ్ రైల్వే ట్రాక్ అంటే ఏం చెప్తాం? సో టు అలో ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ కదా. ఓకే, సాలిడ్స్ ఆర్ ఎక్స్పాన్స్, సో దానికి అనుగుగా మనం గ్యాప్స్ ఇస్తామని చెప్తాం. సో అదంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న క్లియర్గా. సో ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ ఆఫెన్ పెయింటెడ్ white during summer. Why? Okay, so white color is a good reflector and bad absorber కాబట్టి మనం అట్లా పెయింట్ చేస్తాం నాన్న. ఓకే, వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటిది అండ్ గ్లోబల్ వార్మింగ్ అనేది మనం డిఫైన్ చేయాలి. స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్. స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈస్ అప్లికేబుల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. And can a substance contract on heating? Give an example. Yes, substance కూడా కాంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం బిహేవియర్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఫ్రమ్ 0 to 4 degrees Celsius ఇస్ కాంట్రాక్ట్స్. రబ్బర్ తీసుకుంటే ఇండియన్ రబ్బర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఓకే, వై యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ విత్ బ్లాక్? వై ద బాటమ్ ఆఫ్ ది యుటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్? ఓకే, ఎందుకంటే బ్లాక్ ఈజ్ ఎ గుడ్ అబ్జర్బర్. ఓకే, and just that distributes the heat constantly for the food materials అని చూస్తాం. అందులో మేము చూస్తాం ఆన్సర్స్ మనం క్లియర్ చూస్తాం. వాట్ ఈజ్ latent heat of vaporization? What is latent heat of vaporization? It's very very important నాన్న. నెక్స్ట్ కైనెటిక్స్ అనేది కైనెటిక్ థియరీ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇందులో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మనకు మొత్తం ఇది 6 మార్క్స్ వెయిటేజ్. ఇది 2 మార్క్స్ వచ్చినా కూడా మనం ఇందులో ఆశ్చర్యపోవద్దు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. సో డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. So when does a real gas behave like an ideal gas? Okay, and next what is the expression between pressure and kinetic energy of a gas molecule? Pressure of an ideal gas in a container is independent of shape of the container. Explain. So these are very common and repeated most important 2 marks questions. Next class lo కంపల్సరీ నెక్స్ట్ క్లాసు లేదంటే రేపు అట్లా నేను ఏం చేస్తా అంటే సో అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఓకే ఈ పేపర్ మీదనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అది మీకు రివిజన్గా యూజ్ అవుతుంది నాన్న, రివిజన్గా. సో నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2-వే ప్రాసెస్లో బోర్డు పైన అండ్ పేపర్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది అనువుగా ఉంటే మీరు అది చూసుకోవచ్చు. ఓకే, in our YouTube channel, that is Optics Anand Tutorials. So thank you so much for watching this class. Please do subscribe my channel for the more updates. Thank you.